6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8855592015 లేదా 9000333990. ఈ మేనిఫెస్టేషన్ అనే పదం నేను ఎక్కువగా వింటున్నా. అంటే అది నిజంగా జరుగుతది. అంటే మనం ఒకటి జరగాలి అని అనుకుని ఎక్కువగా రోజు తలుచుకుంటుంటే దాన్ని మేనిఫెస్టేషన్ అంటాం. యెస్. యద్భావం ఈ ఈ తద్భవతి. కాన్సెప్ట్ అనేది నిజంగా వర్క్ అవుతుందా? 100కి 100% అవుతుందమ్మా. దీని గురించి మన గ్రంథాల్లో ఏమైనా చెప్పారా? నా జీవితంలో చెప్తా నీకు. చెప్పండి. నేను కెనడా 2004లో వెళ్ళాను. హ్మ్. క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్, గోల్డ్ మెడలిస్ట్‌ని. కానీ వెళ్ళిన వెంటనే మాకు జాబ్ ఇవ్వలేదు. హ్మ్. పని చేస్తూ యూనివర్సిటీ చదువుకున్నాను. అక్కడ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్‌ని. షాపుల ముందు స్నో క్లీన్ చేశాను. హోటల్లో తిన్నవాళ్ళ ప్లేట్లు కడిగాను. డిషెస్ వాష్ చేశాను. అలాగే 3, 4 జాబులు చేసుకున్నాను. ట్యూషన్లు చెప్పుకున్నాను. హ్మ్. ఎందుకంటే సర్వైవ్ అవ్వాలి, డబ్బులు లేవు. అవును. ఇన్ని కష్టాలు పడ్డాను. అప్పుడు పరమాత్మని అడిగానమాట. నేను నారాయణ భక్తుడిని, విష్ణు భక్తుడిని. నారాయణ, కెనడా ఎందుకు తీసుకెళ్ళావు నాకు తెలీదు. ఎందుకు ఈ కష్టాలు ఇచ్చావు నాకు తెలియదు, నీకు తెలుసు. హ్మ్. నన్ను ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇవ్వగలిగితే, నేను చదువుకున్నవాడిని కదా, చదువుకుని వచ్చాను కదా, నేను అనుకున్న ప్రశ్నలు నువ్వు నాకు ఒక ఉద్యోగాన్ని సేవ చేసే భాగ్యం ఇస్తే నేను నీ సేవ చేసుకుంటాను. ఈ గ్రంథపఠనం చేసి నలుగురికి 4 మాటలు చెప్పుకుంటాను అనుకున్నాను. హ్మ్. మీరు నమ్మినా నమ్మకపోయినా నేను స్వామిని అడిగిన 3 నెలల తర్వాత నాకు గవర్నమెంట్లో జాబ్ ఇచ్చారు. 2005 నుంచి మొన్న 2024 జూన్ వరకు చేశాను. ప్రశాంతంగా చేసుకున్నా. అది ఇచ్చారు కాబట్టి నేను అనుకున్నాను, అది ఇస్తే ఇది చేస్తాను అనుకున్నా కదా. సో నేను అనుకున్నది ఆయన చేశాడు. మరి అప్పుడు ఆయన ఇచ్చినప్పుడు నేను అనుకున్నది చేయాలి కదా. అందుకే నేను ఈ యొక్క మార్గంలోకి వచ్చాను. అంటే నాకు వచ్చిందని కాదు, నాకు ఆ సమయానికి నా నుంచి వ్యక్తం అవ్వాలి కాబట్టి, నాలో కొంత ముందు చేసిన పూర్వపు పాప పుణ్య కర్మలు పోవాలి కాబట్టి, ముందు ఆ కష్టకాలాన్ని ఇచ్చి తర్వాత సుఖవంతమైన కాలాన్ని అన్నట్టు నన్ను తీసుకెళ్ళి అక్కడ కూర్చోపెట్టి, ఓకే నువ్వు అడిగింది నేను చేస్తే ఇక నువ్వు అన్నది చెయ్యన్నాడు నన్ను ఆయన. అప్పటి నుంచి గ్రంథపఠనం చేసుకుంటూ అలా చదువుకుంటూ ఇలా జీవిత మార్గాన్ని మార్చుకున్నానమ్మా. మీరు మనస్ఫూర్తి అడిగితే ఆయన చేస్తాడు. యద్భావం తద్భవతి. మేనిఫెస్టేషన్. అప్పుడు నాకు అలాగా చదువుకున్నప్పుడు నా క్లాస్మేట్ ఒక అమ్మాయి పరిచయం ఉంది, కింగ్ డాంగ్ అని. నేను అమ్మాయి లంచ్ టైంలో ఒక హాఫ్ అవర్ మాట్లాడుకున్నాం. ఒక ప్రాజెక్ట్ ఇస్తారులేమ్మా, మార్నింగ్ సెషన్ చెప్తారు, ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ పెట్టేస్తారు వాళ్ళు అక్కడ. సరే మాట్లాడుతున్నాం. ఆర్ యూ ఫ్రమ్ ఇండియా అంటే ఎస్, మీ టూ ఫ్రమ్ ఇండియా అంది. ఓకే ఐఎమ్ ఫ్రమ్ అస్సాం అంటే ఐఎమ్ ఫ్రమ్ ఆంధ్ర అన్నాను. సో ఐ హ్యావ్ సో అండ్ సో క్వాలిఫికేషన్స్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్ బట్ ఐ డోంట్ గెట్ ఎనీ ఛాన్స్ అన్నా. దట్స్ ఓకే అంది. తర్వాత సెషన్స్ అయిపోయింది. ఐ నెవర్ టాక్ టు హర్ బట్ వీ ఎక్స్చేంజ్ నెంబర్స్. తర్వాత సిటీ ఆఫ్ టొరంటో జాబ్ పడింది. షీఈస్ వర్కింగ్ ఓవర్ దేర్. నేను వెంటనే గుర్తొచ్చింది, ఐ సెంట్ అ మెసేజ్. ఆవిడ వెంటనే ఓకే యూ సెండ్ యువర్ రెజ్యూమ్ అంది. రెజ్యూమ్ పంపించా. తను హైరింగ్ మేనేజర్ పంపించింది. ఈ హైరింగ్ మేనేజర్ ఫ్రెండ్ ఒక ఆయన జిమ్ సోడర్ మ్యాన్. ఈ హైరింగ్ మేనేజర్ ఆయనకి పంపించాడు. అంటే ఈ అమ్మాయి నాకు పరిచయం, ఈ అమ్మాయి వాళ్ళ హైరింగ్ మేనేజరు, ఈ హైరింగ్ రియల్ రిక్రూటింగ్ మేనేజర్ పంపించింది. ఇంటర్వ్యూకి వెళ్ళా. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత అంతా అయిపోయింది. వాళ్ళ క్వశ్చన్ అడుగుతారు, డూ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ అని అడుగుతారు. చాలా అప్పుడు 10 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యాను నేను. నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అయిపోయాను. ప్రతివాడు ఎక్స్పీరియన్స్ లేదంటాడు. మీరు ఇస్తే కదా నాకు వచ్చేది ఎక్స్పీరియన్స్, ఎక్కడి నుంచి వస్తుంది, దిస్ ఇస్ వెరీ రిడిక్యులస్ అని ఐ జస్ట్ ఓకే గాట్ అప్ ఫ్రమ్ మై సీట్, లేచిపోయాను. ఈ సెడ్ ఓకే కామ్ డౌన్ అన్నాడు. అయిపోయింది. ఓకే గుడ్ లక్ అన్నాడు. నేను కూడా షేక్ అని చూశాను. హీ సెలెక్టెడ్ మీ. అంటే ఇక్కడ చూడమ్మా, పరమాత్మ ఏం చేశాడు, నువ్వేదో చేస్తా ఉన్నావు కదా అని నాకు కింగ్ డాంగ్ని పరిచయం చేశాడు. యూనివర్సిటీలోకి వెళ్ళి చదివించాడు. అక్కడ కింగ్ డాంగ్ హాఫ్ అవర్ పరిచయం చేశాడు. ఆ సిటీలో జాబ్ అడిట్ చేశాడు. ఈ అమ్మాయి నాకు గుర్తొచ్చేట్టు చేశాడు. నా రెజ్యూమ్ ఇక్కడికి వెళ్ళింది, ఇక్కడి నుంచి వాళ్ళ హైరింగ్ మేనేజర్ వెళ్ళింది, అక్కడి నుంచి రిక్రూట్మెంట్. అన్ని ఇలాగ డాట్స్ కనెక్ట్ చేస్తాడమ్మా. పరమాత్మ వేరే రూపం మనిషి రూపంలో వస్తాడు తల్లి, వచ్చే డాట్స్ అని కనెక్ట్ చేశాడు. ఇది అయిన తర్వాత నేను ఆయన అడిగాను, నేను చాలా ఫ్రస్ట్రేషన్ చెప్పాను కదా, చాలా అగ్రెసివ్ చెప్పాను కదా జిమ్, హౌ డిడ్ యూ సెలెక్ట్ అంటే ఐ సా ద ఫైర్ ఇన్ యూ అన్నాడమ్మా. ఇట్ వాస్ సో ఫార్చునేట్ కదా. ఆయన రిజెక్ట్ చేస్తే నాకు లేదు కదా, ఆయన పాజిటివ్ చూశాడు నా యొక్క అగ్రెసివ్ని.
అంటే వేరే సిచ్యువేషన్ లో అలా ఉంటే పంపించేస్తారు, ఎందుకు ఇలాంటి అవును. వాళ్ళు మనకి అని. అవును. కానీ ఆయన మీలో ఆ చూసాను. పాజిటివ్నెస్ చూశాడు. అది పరమాత్మే కదా నాకు చేసింది. ఉమ్, లేకపోతే నేనైనా తీసుకోను. బట్ ఈ కన్సిడర్ మీ అంటే మరి ఎక్కడో ఒక ఎనర్జీ అని పంచేయాలి కదా బంగారు తల్లి. అంతే కదా. సో ఈ రోజుకి హీ వాజ్ మై గాడ్ ఫాదర్. ఉమ్, నేను ఆఫ్టర్ 3 years తర్వాత మీ అండ్ హిమ్ ఆన్ ది ఈక్వల్ స్టేట్ ఉమ్, అన్నాడు. నువ్వు ఎప్పుడు అలా అనకండి, యువర్ అబౌవ్ మీ, యూ హ్యావ్ సచ్ లాంగ్ లాస్టింగ్ ఎక్స్పీరియన్స్ అండి, స్టిల్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ అమ్మ. అంటే మేనిఫెస్టేషన్ అన్నా కదా, మీరు అనుకున్నదే జరుగుతాయి, కాకపోతే మనకు గ్రహించే శక్తి ఉండాలి బంగారు తల్లి. అంతే నిజంగా. ఆ, ఇది సోత్కర్ష కాదు. ఉమ్, నేను పనిచేసిన సమయంలో ఒక ఒక ఇండియన్ లేడీ వచ్చారు. హ్యాబిట్ మాట, జాబ్ రావట్లేదు కదా, అందరికి చెప్తుండేవాడిని. ఒక తల్లి వచ్చి డోంట్ వరీ విల్ గెట్ ఎ జాబ్ అంది. ఉమ్, సరే అందరూ చెప్తాను ఊరుకున్నాను. ఐ డెంట్ ఈవెన్ రికలెక్ట్ హర్ ఫేస్. అక్కడి నుంచి పరమాత్మని అడిగాను, 3 నెలలు వచ్చింది కదా, ఉమ్, జాబ్ వచ్చినా నేను అదే జాబ్కి మిడ్ నైట్ షిఫ్ట్కి వెళ్ళాను. ఉమ్, ఎందుకంటే మార్నింగ్ టైం వస్తుంది తల్లి. అవును. ఆవిడ చూసి థ్యాంక్స్ చెప్దామని ఉమ్, నాకు ఫేస్ గుర్తులే, తర్వాత ఆవిడ రాలేదు అక్కడికి. అంటే మరి పరమాత్మ పంపించినట్టు వచ్చి బ్లెస్ చేసింది కదా మా నాన్న. అంతే కదా. ఇవన్నీ నిజాలు తల్లి, జీవితంలో మనకు తెలియదు. ఉమ్, కొద్దిగా కాన్షియస్గా ఉండాలి జీవితాన్ని. మీ పక్కనే ఉంటారు, ఒక మాట చెప్తాడు అది మనకు తెలియదు అంతే, అది మనం పరమాత్మ. మనం ఆ గ్రహించుకోవాలి. టైంలో అవేర్గా ఉంటాం కదా, ఉమ్, వదిలేస్తాం. మనకున్న కష్టాల్లో ఆ. మనం అలా ఇబ్బంది పడుతూ ఏదో ఆలోచించుకుంటూ అప్పటి ఉంటాం. నుంచి నేను తెలుసుకున్నాను, ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలి, ఉమ్, గుర్తుపెట్టుకోవాలి. మంచి కానీ చెడు కానీ ఒక వార్నింగ్ ఇస్తాడమో గుడ్ న్యూస్ మనకు తెలియదు, ఏదైనా జరగచ్చు. అంతే. జస్ట్ బి లిసనర్ అని నేను అప్పటి నుంచి మార్చుకున్నానమ్మా. ఉమ్, అంటే మన జీవిత సత్యాలు మన జీవితాన్ని మారుస్తాయి తల్లి. అయినప్పటికీ ఇప్పటికీ నేను అప్పుడు నాకు ఎంత జీవితం, ఈ రోజుకి అంతే జీవితం గడిపా. జీవితం ఎక్కువ వచ్చిన ఓవరాక్షన్ చేయలేను, నేను ఉమ్, చెయ్యకూడదు కూడా. ఎందుకంటే 0 నుంచి 100 పెట్టినవాడు 100 నుంచి 0 పడేస్తాడుగా. అంతే కదా. సో అది తెలిసినప్పుడు నేను ఎలా ఉండాలి, జాగ్రత్తగా ఉండాల్సిందే. అంతే. సో అట్లా బ్రతికాను తల్లి. ఉమ్, మేనిఫెస్టేషన్స్ అవుతాయి, మీ సంకల్ప బలం అన్ని చుట్టూ ఆ పరిసరాలు మారుస్తాడు, మీరు అందుకునే ప్రయత్నం కొద్దిగా స్పృహ. అందుకే భగవన్ నామంతో బ్రతకమని చెప్తున్నాను నేను. ఉమ్. అంతే తల్లి. జయ శ్రీమన్నారాయణ.